రాత్రి భోజనం చేశాక విశ్రాంతిగా కూర్చొని టీవీలో ఏదో ప్రోగ్రాం చూస్తున్నాడు శ్రీకాంత్. అంతలో తుఫానులా బెడ్రూంలోకి ప్రవేశించింది అతని భార్య శైలజ. విసురుగా గది తలుపు మూసిన విధానమే చెబుతుంది ఆమె మూడ్ ఏమాత్రం బాగలేదని, మళ్ళీ ఏదో గొడవ పెట్టుకొని వచ్చిందని. చాలా నెలలుగా శ్రీకాంత్కి ఇది మామూలైపోయింది. అందుకనే శైలజని ఏమైందని అడగలేదు. అడిగితే మరింత రెచ్చిపోతుందని తెలుసు. ఎలానో తానే చెప్తుంది కదా అని తన మానాన తాను టీవీ చూడటంలో నిమగ్నుడైపోయాడు. హా! పొద్దుట లేవగానే ఆఫీస్‌కు ఉరుకులు పరుగులు. రాత్రి ఇంటికి రాగానే టీవీకో, సెల్ ఫోన్‌కో అతుక్కుపోవడం. అంతేకాని ఇక్కడ కట్టుకున్నదొకతి ఉందని, దాని కష్టసుఖాలు తెలుసుకుందామని ఏమాత్రం ఉండది మనిషికి. స్వాగతంలా అనుకుంటున్న శ్రీకాంత్‌కి వినబడేటట్టు గట్టిగానే అంది శైలజ. ఇక తను మౌనంగా ఉంటే స్థాయిని మరింత పెంచుతుందని. "ఏమైంది బంగారం?" అని అడిగాడు శ్రీకాంత్. ఈ ముద్దు పలుకులకి మాత్రం ఏమీ తక్కువ లేదు. మూతి ముడుచుకుంటూ అంది శైలజ, శ్రీకాంత్ పక్కకొచ్చి కూర్చుంటూ. "ఏమైందో చెప్పందే, నాకెలా తెలుస్తుంది చెప్పు బంగారం." బంగారం పదాన్ని మరింత ఒత్తి పలుకుతూ అన్నాడు శ్రీకాంత్. "ఏమైంటుందో మీకు తెలియదా ఏమిటి? రోజూ ఉండే భాగోతమేగా. మరి అలాంటప్పుడు బాధపడటం ఎందుకు? ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తే సరిపోతుందిగా. నేను మనిషినేగా, నాకు మాత్రం ఆత్మాభిమానాలు ఉండవా? ఒక కుటుంబంలో వాళ్ళం. మనలో మనకు ఆత్మాభిమానాల ప్రసక్తి ఎందుకు శైలు?" నచ్చచెబుతూ అన్నాడు శ్రీకాంత్. "మీకేం, మీరెన్ని మాటలైనా చెప్తారు. పడేదాన్ని నాకే తెలుస్తుంది." కంఠం గద్గంధం చేసుకుంటూ అంది శైలజ. "సరే, అసలేమైందో చెప్పు?" లాలనగా అడిగాడు శ్రీకాంత్. "ఏముంది, ఇవాళ షాపింగ్‌కి వెళ్ళినప్పుడు అనుకోకుండా బయట చాట్ బండర్‌లో మీరు, నేను, పిల్లలు టిఫిన్ చేసి వచ్చాంగా. ఎవరం ఇంట్లో అన్నం సరిగ్గా తినకపోవడంతో వండినవన్నీ మిగిలిపోయాయి. దాని గురించి మీ అమ్మగారు ఒకటే నసుగుడు. నేనేదో మహా అపరాధం చేసినట్టు. అవమానంతో ఒళ్ళు రగిలిపోయింది." ముక్కుపూటలా పెద్దవి చేస్తూ ఉద్రేకంగా అంది శైలజ. "అమ్మ అలా నొచ్చుకోవడంలో కూడా న్యాయం ఉందిగా శైలు. కష్టపడి వండిన వంట ఎవరూ తినకపోయేసరికి మనసు కష్టపడి ఉండొచ్చుగా." సర్ది చెప్పబోయాడు శ్రీకాంత్. "అదిగో, నాకు తెలుసు మీరెప్పుడూ మీ అమ్మగారినే వెనకేసుకొస్తారని. ఏనాడు నా మాటకి విలువిచ్చారని." ఉబికి వస్తున్న కన్నీళ్లను బలవంతంగా ఆపుకుంటూ అంది శైలజ. "చూడు శైలు, నాకు అమ్మ ఎంతో నువ్వు అంతే. ఎవరి మనసు కష్టపడినా భరించలేను. నేను కోరుకుందల్లా ఒకటే, మీరిద్దరూ గోరంతల్లి కొండంతలు చేసుకొని బాధపడవద్దని. ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకోవద్దని." అనునయంగా అన్నాడు శ్రీకాంత్. తిరిగి తనే అన్నాడు. "నీకు పెళ్ళికి ముందరే చెప్పాను. మా అమ్మ, నాన్నగారు మనతోనే ఉంటారని. అందరం ఎప్పుడు కలిసే ఉంటామని. అటువంటప్పుడు అందరం ఒకరితో ఒకరు సర్దుకుపోతూ హాయిగా, ఆనందంగా జీవించడానికి ప్రయత్నించాలే కానీ, ఉన్నదానికి లేనిదానికి తప్పులెనుతుతూ మన మనసు పాడు చేసుకోవడమే కాక, అవతలి వారిని కూడా బాధ పెట్టడం తగదు. అదే, ఆ చెప్పేదేదో మీ అమ్మగారికి కూడా చెప్పొచ్చుగా." ఉద్రేకంగా అంది శైలజ. "శైలు, నీ ముందు అమ్మనేదైనా అంటే చిన్నబుచ్చుకుంటుంది. పెద్దావిడ, ఏమని చెప్పను చెప్పు? నువ్వే సర్దుకుపోతే పోలే. రెండు చేతులు కలిసినప్పుడే కదా చప్పుడయ్యేది. ఎవరో ఒకరు సర్దుకుపోతే ఈ గొడవలు ఉండవు కదా." "హుం, మీకు చెప్పడం కన్నా ఆ గోడకి చెప్పడం మేలని తెలిసి కూడా మీ దగ్గర నా బాధ వెళ్ళబోసుకోవడం నాది బుద్ధి తక్కువ." కోపంగా అని విసవిసగా నడుచుకుంటూ పక్క మీదకు చేరి ముసుగు తన్ని పడుకుంది శైలజ. తను కూడా టీవీ ఆపేసి పక్క మీదకు చేరాడు శ్రీకాంత్. పడుకున్నాడన్న మాటే కాని ఎంతసేపటికి
కంటి మీదకు కునుకు రాలేదు. ఈ సమస్యకి అసలు పరిష్కారం దొరుకుతుందా అనిపించింది. ఇది ఒకరోజు సమస్య అయితే చూసి చూడనట్లు అలాగే వదిలేయవచ్చు. కానీ ప్రతిరోజు ఈ తలనొప్పి భరించడం చాలా కష్టమైపోతుంది. రోజూ ఏదో ఒక కొత్త విషయం తీసుకురావడం, గొడవ పడటం. ఒకరోజు అత్తగారు అదురువులు చాలా తక్కువగా చేసిందని, దాంతో తను ఆ పూట కడుపు మార్చుకోవాల్సి వచ్చిందని, మరో రోజు తనతో మాట్లాడకుండా పిల్లలతోనే మాట్లాడిందని, ఇంకో రోజు అత్తగారు తననెప్పుడు మెచ్చుకోలేదని, వంట బాగా చేసినప్పుడు ఇంట్లో అందరూ మెచ్చుకున్నా కూడా అత్తగారు మాత్రం ఒక్క మెప్పు మాట కూడా అనలేదని, అత్తగారి నోటి నుండి నేను, నాది అనే మాట తప్ప మనం, మనది అనే మాటలే రావని, పిల్లలకి తనో పని చెప్తే ఆవిడ మరోటి చెప్తుందని, ఇలా ఈ ఘర్షణలకు అంతే లేకుండా పోతుంది. పోనీ అమ్మకి నచ్చచెప్దామా అంటే ఆవిడ భార్యను వెనకేసుకొస్తున్నాడని అపార్థం చేసుకొని మరింత ద్వేషం పెంచుకొని ఇంకా రెచ్చిపోతుందేమోనని సంకోచం. రోజంతా ఆఫీసులో అడ్డచాకిరీ చేసొచ్చి ఇంట్లో హాయిగా విశ్రాంతి తీసుకుందామంటే ఈ గొడవలతో మనసుకి శాంతే కరువైపోయింది. చూడ్డానికి చాలా చిన్న విషయాలుగా కనిపిస్తున్నా ఈ చిన్న మనస్పర్ధాలే క్రమేణా పెద్ద విషయం వృక్షాలై జీవితాన్ని ఆగమాగం చేస్తాయేమోనని భయంగా ఉంది. ఈ సమస్యలకి పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో ఏమో ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు శ్రీకాంత్. మామయ్య గారు, ఇవాళ పిల్లల స్కూల్లో టీచర్ పేరెంట్స్ మీటింగ్ ఉంది. స్కూల్‌కెళ్ళి మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాను. హాల్‌లో పేపర్ చదువుకుంటూ కూర్చున్న ప్రసాదరావుతో చెప్పి వెళ్ళిపోయింది కోడలు శైలజ. చూసారా చూసారా, ఎంత తలబిరుసో, నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా వెళ్ళిపోయిందో. ప్రసాదరావు పక్కనే సోఫాలో కూర్చొని ఉన్న ప్రభావతి గించుకుంది. ఇద్దరూ మళ్ళీ ఏదో మాట మాట అనుకొని ఉంటారు. అందుకే నాకు చెప్పి వెళ్ళిపోయి ఉంటుంది. ఆవిడ మాటల్ని తేలిగ్గా తీసేస్తూ అన్నాడు ప్రసాదరావు. అవునులేనండి. మీరెప్పుడూ నా మాటకి అవునన్నారు కనుక, ఎప్పుడూ కోడల్ని వెనకేసుకురావడమేగా. ఇందులో ఒకరిని సమర్థించడానికేముంది ప్రభా! అనవసరంగా అపార్థాలు చేసుకోవద్దు అంటున్నాను. అసలు మీరిచ్చే మద్దతు వల్లేగా ఆవిడ గారు నన్ను ఖతారు చేయడమే మానేసింది. ఏనాడైనా అత్తగారన్న గౌరవం ఇచ్చిందా? నోటికి ఎంతొస్తే అంత అనెయ్యడమేనా? ఏం చెప్పినా పూచిక పుల్లల్లా తీసిపారేయడం. మొన్నటికి మొన్న నడుం వంచడం కష్టంగా ఉందని బియ్యం డబ్బా గట్టు మీద పెడితే దాన్ని తీసేసి తిరిగి గట్టు కింద పెట్టేసింది. పైనుంటే బాగుండదంటూ. నేనేదైనా అంటే మళ్ళీ అనవసరంగా పోట్లాడుతుందని నన్నే అంటారు. మీరిచ్చిన చనువు వల్లే ఇంట్లో అందరికీ బాగా అలసైపోయాను. ముఖం కందగడ్డలా చేసుకొని అంది ప్రభావతి. ప్రసాదరావు సమాధానం చెప్పేలోగా తిరిగి తానే మొదలెట్టింది. నిన్నటికి నిన్న ఏం చేసింది? మొత్తం అందరూ కలిసి బయట తినేసొచ్చారు చెప్పపట్టకుండా. దాంతో నేను కష్టపడి వండినదంతా చెత్తబుట్టలో పడేయాల్సి వచ్చింది. మిగిలిన వంటకాలు తీసుకునేవాళ్ళు కూడా కరువయ్యారు ఈ రోజుల్లో. చెత్తబుట్టలో పడేస్తుంటే ప్రాణం ఊసురుమంది. బయట తినొస్తామని ముందుగా నాకొక మాట చెబితే ఆవిడ నోరు ఏమైనా అరిగిపోతుందా? చిన్నవాళ్ళు కదా! షాపింగ్‌కి వెళ్ళినప్పుడు అనుకోకుండా బయట ఏదో తిని ఉంటారు. ముందస్తుగా అనుకొని ఉండరు నీకు చెప్పడానికి. దానికింత రాద్ధాంతం చెయ్యాలా చెప్పు? ఈ వయసులో కాకపోతే మనంత అయ్యాక ఈ హోటళ్ళు అవి ఎంజాయ్ చెయ్యగలరా? ఏ వయసులో ముచ్చట్లు ఆ వయసులో ఉండాలి. పెద్దవాళ్ళం. మనం అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు? భార్యకి నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు ప్రసాదరావు. తిరిగి తానే చెప్పసాగాడు. ఒకే కుటుంబంలో నలుగురు కలిసి ఉన్నప్పుడు రకరకాల స్వభావాలు, విభిన్న దృక్పథాలు, భిన్నాభిప్రాయాలు ఉండటం సహజం. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ, ఒకరి స్వభావానికి అనుగుణంగా మరొకరు సర్దుకుపోతూ ఉంటే, ఆ ఇల్లు స్వర్గదానంలాగా విలసిల్లుతుంది. అలా కాక ప్రతిదానికి ఒకరినొకరు తప్పు పట్టుకుంటూ
ద్వేషించుకుంటూ ఉంటే ఇల్లు నరకమవుతుంది. అందరం చదువుకున్న వాళ్ళం, ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళం. కావాల్సిందల్లా అవతలి వారిని అర్థం చేసుకునే తత్వం, కొద్దిపాటి ఓర్పు, సర్దుబాటుతనం, పరిస్థితులకు అనుగుణంగా నడుచుకునే నేర్పు. ఇప్పుడు మనకేం తక్కువయిందో చెప్పు? కావాల్సిన వారితో కలిసి ఉంటున్నాము. ఆర్థిక స్వేచ్ఛ ఉంది. మంచి ఆరోగ్యం ఉంది. హాయిగా ఆడుతూ పాడుతూ కాలం గడపడానికి మనవళ్ళు, మనవరాళ్ళు ఉన్నారు. ఇంకేం కావాలి చెప్పు? అబ్బో! అసలు పిల్లలను మన దగ్గరకు రానిస్తేగా వాళ్ళతో ఆడుకోవడానికి. చిన్న పిల్లలని ముచ్చటపడుతూ ఏది పెట్టినా తప్పే, ఏది మాట్లాడినా తప్పే. వాళ్ళు మన దగ్గరకు వస్తేనే విరుచుకుపడుతుంది. ఇంకా మనం చెయ్యగలిగిందేముంది? మీ మొహం నేను, నా మొహం మీరు చూస్తూ ఉండటం తప్ప? ఆ కాడికి అసలందరం కలిసి ఉండటమెందుకు? అంతెత్తున లేచింది ప్రభావతి. అది కాదు ప్రభా! పిల్లలను దగ్గరకు రానియనంత మాత్రాన వాళ్ళ ఆటపాటలు, ముద్దు మురిపాలు చూసి మనం ఆనందించటం లేదు? కోడలు భయ్యాలు కోడలికి ఉండొచ్చు. వాళ్ళని మనం గారాబం చేసి ఎక్కడ పాడు చేస్తామోనని. ఎక్కడో దూరంగా ఉండి వాళ్ళ ముచ్చట్లని ఏ వీడియోలోనో చూసి ఆనందించడం, ప్రత్యక్షంగా దగ్గరుండి అనుభవించడం ఒకటేనంటావా? మనుషులు వేరవ్వడానికి 2 నిమిషాలు చాలు. దానికి ముందు ఆ ఎడబాటు వలన మనమేం పోగొట్టుకున్నామో కొద్దిగా ఆలోచిస్తే అటువంటి తలంపులనే దగ్గరికి రానియ్యవు. సర్లెండి. ఈ భాగోతం ప్రతిరోజూ ఉండేదేగా. బ్రేక్‌ఫాస్ట్ చేద్దురుగాని. లేవండి. అక్కడికి ఆ చర్చకి ఫుల్ స్టాప్ పెట్టేసింది ప్రభావతి. నాన్నగారు, ప్రతిరోజు ఇంటికి రాగానే తలనొప్పి తెచ్చే ఈ సోద భరించలేకపోతున్నాను. హాల్‌లో ఒంటరిగా కూర్చొని టీవీలో న్యూస్ చూస్తున్న ప్రసాదరావు పక్కనే కూర్చుంటూ అన్నాడు శ్రీకాంత్. అతని భార్య శైలజ పిల్లల్ని దింపడానికి స్కూల్‌కి వెళ్ళింది. తల్లి లోపలికెక్కడో పూజ చేసుకుంటుంది. మళ్ళీ ఏమైందిరా? కొడుకుని అడిగాడు ప్రసాదరావు. ఏమని చెప్పాను? రాత్రంతా నిద్ర పోనీయకుండా మీ కోడలు ఒకటే పోరు. అమ్మ ఇలా చేసింది, అలా అంది అంటూ. వాళ్ళిద్దరికీ పడకపోతే మధ్యలో నేనేం చెయ్యగలను చెప్పండి? తండ్రితో తన బాధంతా వెళ్లబోసుకున్నాడు శ్రీకాంత్. ప్రసాదరావు కేంద్ర ప్రభుత్వంలో క్లాస్ 1 ఆఫీసర్‌గా పనిచేసి రిటైరయ్యాడు. ఆయన భార్య ప్రభావతి ఎల్ఐసిలో పనిచేసి కొద్ది కాలం క్రితమే రిటైరయింది. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. శ్రీకాంత్, రమ. కూతురు రమ. భర్త ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఇద్దరు పిల్లలతో సహా. ప్రసాదరావు ఉద్యోగ విరమణకి ముందే ఒక మంచి ప్రదేశంలో ఇండిపెండెంట్ ఇల్లు కట్టించాడు. ప్రస్తుతం ఆ ఇంట్లోనే కొడుకు శ్రీకాంత్‌తో కలిసి ఉంటున్నాడు. శ్రీకాంత్ ఒక మల్టీనేషనల్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతనికిద్దరు పిల్లలు. భార్య శైలజ చదువుకున్నదైనా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు కావడం వల్ల ప్రస్తుతం ఏ ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉంది. ఆర్థిక పరంగా గానీ, ఆరోగ్యపరంగా గానీ ప్రసాదరావుకి ఏ విధమైన సమస్యలు లేవు. జీవితాంతం కాల్మీద కాలు వేసుకొని మనవళ్ళు, మనవరాలతో ఆడుకుంటూ, పాడుకుంటూ ఆనందంగా కాలం గడపొచ్చు. అల్లుడు, కోడలు కూడా మంచి కుటుంబాల నుంచే వచ్చారు. వియ్యంకులు, వియ్యంపురాలు అందరూ చాలా కలివిడిగా ఉంటారు. అల్లుడు, కూతురు ఆస్ట్రేలియాలో చక్కగా స్థిరపడ్డారు. కొడుకు మంచి ఉద్యోగంలో ఉన్నాడు. కోడలు కూడా బుద్ధిమంతురాలే. అంతా సవ్యంగా జరిగిపోతుంది అనుకుంటున్న సమయాన ప్రభావతి ఉద్యోగ విరమణ చేశాక ఇంట్లో అత్తాకోడళ్ళ మధ్య మెల్లమెల్లగా కలతలు మొదలయ్యాయి. చిన్న చిన్న విషయాలకి అపార్థాలు చేసుకోవడం, మాట మాట అనుకోవడం మొదలయ్యింది. మొదట ఇటువంటి విషయాలన్నీ ప్రతి ఇంట్లోనూ జరిగేవే అని తీసిపారేసినా రోజురోజుకి అవి ముదురుపోతుండడం చూసి ప్రసాదరావు, శ్రీకాంత్ కలగజేసుకొని తమ భార్యలకి నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. అయినా ఏమాత్రం ఫలితం లేకపోయింది. ఈ కలతలకి మూల కారణమేమిటో సమగ్రంగా పరిశీలించిన ప్రసాదరావుకి బోధపడిందేమిటంటే అత్తకోడలిద్దరూ వాళ్ళకే తెలియకుండా పరీక్షంగా వంటింటి సామరస్యతత్వం కోసం
పోరాటం సాగిస్తున్నారని. ఒకరు దానిపై ఆధిపత్యం సంపాదించాలని ప్రయత్నిస్తుంటే, మరొకరు ఇంతకాలం ఏకఛత్రాధిపత్యం సాగించిన ఆ సామ్రాజ్యం చేజారిపోకుండా జాగ్రత్త పడుతున్నారని. ప్రభావతి ఉద్యోగం చేసినంత కాలం సమయభావం వల్ల అత్తకోడల మధ్య కీచులాటలకి ఆస్కారం కలగలేదు. అయితే ఇప్పుడు ఇద్దరికీ కావాల్సినంత ఖాళీ సమయం లభించడంతో నువ్వా నేనా సమరం మొదలైంది. అంతకు మించి ఆ అత్తకోడల మధ్య మరేం విభేదాలు కనపడలేదు ప్రసాదరావుకి. అందుకే ఒకసారి శ్రీకాంత్‌కి సూచించాడు కూడా. ఈ సమస్యకి పరిష్కారం వేరు కాపరాలు పెట్టడమేనని. అయితే శ్రీకాంత్ అందుకు ససేమిరా అన్నాడు. తిరిగి ఈరోజు శ్రీకాంత్ ఆ గొడవల ప్రస్తావన మళ్ళీ తేవడంతో, శ్రీకాంత్, ఈ సమస్యకి త్వరలోనే నేనో పరిష్కారం ఆలోచిస్తా. కానీ అంతవరకు నువ్వు అనవసరంగా మనసు పాడు చేసుకుంటూ మదనపడకు అన్నాడు ప్రసాదరావు. కాలచక్రంలో రెండేళ్ళు ఇట్టే దొర్లిపోతాయి. ఒకరోజు రాత్రి భోజనాల సమయంలో, రేపు ఆదివారం నా ఫ్రెండు రామానాథం కొత్తగా కొనుక్కున్న ఫ్లాట్ గృహప్రవేశం ఉంది. మనమిద్దరినీ తప్పకుండా రమ్మని మరీ చెప్పాడు. అందరం వెళ్దాం అన్నాడు ప్రసాదరావు. అనుకున్నట్టే ఆదివారం పొద్దుటే ప్రసాదరావు కుటుంబమంతా రామనాథం కొత్తింటి గృహప్రవేశానికి వెళ్లారు. రామనాథం ఫ్లాట్ ఒక పెద్ద అధునాత గ్రేటెడ్ కమ్యూనిటీలో ఉంది. 4 హై రేంజ్ బిల్డింగ్ బ్లాకులు. ఒక్కో బ్లాక్‌లో 15 అంతస్తులు. ఒక్కో అంతస్తులో 4 3 బెడ్‌రూమ్ డీలక్స్ ఫ్లాట్లు. విశాలమైన రోడ్లు. రోడ్లకిరువైపులా పెద్ద చెట్లు. లోపలే ఒక పెద్ద మాలు, గెస్ట్ హౌసు, క్యాంటీను, జిమ్ము, మెడిటేషన్ రూము, స్విమ్మింగ్ పూలు అన్నీ ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి పార్కులు, టాట్లాట్లు, పెద్దవాళ్ళు ఆడుకోవడానికి టెన్నిస్ కోర్టులు, బ్యాడ్మింటన్ కోర్టులు ఉన్నాయి. ఫంక్షన్లు జరుపుకోవడానికి ఒక పెద్ద ఏసీ కమ్యూనిటీ హాలు ఉంది. ఎక్కడ చూసినా పచ్చిగా, బయ్యాలతో, చెట్లతో ఆ ప్రదేశమంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. రామనాథం ఇంటి గృహప్రవేశమైపోయి భోజనాలు ముగించాక ప్రసాదరావు, ఈ పక్క బ్లాక్‌లోనే నా మరో స్నేహితుడి ఫ్లాటు ఉన్నాయి. చూద్దురుగాని రండి అని పక్క బ్లాక్‌కి తీసుకెళ్ళాడు. దాంట్లో 5వ ఫ్లోర్‌లో పక్కపక్కనే ఉన్న 2 ఫ్లాట్లు చూపించి ఎలా ఉన్నాయి అని అడిగాడు. ఎంతో అధునాతన రీతిలో విశాలంగా కట్టిన ఆ ఫ్లాట్సు పుష్కలమైన గాలి, వెలుతురులతో చూడగానే అందరి మనసుల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫ్లాటు 2 చక్కటి వుడ్ వర్క్‌తో ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రభావతి, శైలజలైతే ఎంతో ముచ్చట పడిపోయారు. ఇటువంటి ఫ్లాట్‌లో ఉంటే ఎంత బాగుంటుందో! ఇక్కడ ఉండేవాళ్ళు ఎంత అదృష్టవంతురాల్లో అంటూ వాళ్ళ మాటలు విని ఆ అదృష్టవంతులం మనమే, ఎందుకు కాకూడదు? అని ప్రశ్నించాడు ప్రసాదరావు. అంటే? ప్రభావతి, శ్రీకాంత్, శైలజ ముగ్గురు ఒకేసారి అడిగారు. అంటే ఏమీ లేదు. ఈ 2 ఫ్లాట్లు మనకే కొన్నా. ఒకటి అమ్మ పేరు మీద, ఒకటి నీ పేరు మీద. మంచి రోజు చూసి గృహప్రవేశం చేసుకొని మనం ఇక్కడికి మారుద్దాం. ఈ ఫ్లాటు ఎప్పుడు కొన్నారు? ఆశ్చర్యంగా అడిగాడు శ్రీకాంత్. పోయినసారి నా ఫ్రెండ్‌తో వచ్చినప్పుడు చూశాను. ఈ ఫ్లాట్లు బాగా నచ్చాయి. మనం ఉండేటందుకు ఎంతో అనువుగా ఉంటాయనిపించి ఊళ్ళోని మన పొలం అమ్మేసి ఇవి కొన్నాను. ఒక ఫ్లాట్‌లో నువ్వు, శైలజ, పిల్లలు ఉందురుగాని. పక్క ఫ్లాట్‌లో అమ్మ, నేను ఉంటాము. మనం ప్రస్తుతం ఉన్న ఇంటిని అద్దెకి ఇచ్చేద్దాం. ప్రసాదరావు మాటలకి ప్రభావతి, శైలజ తమ వర్షం వ్యక్తం చేశారు. ఆ ఇల్లు తమకేనని తెలిసి మరోసారి బాగా చూడ్డానికి లోపలికి వెళ్లారు. వాళ్ళు వెళ్ళగానే ప్రసాదరావు కొడుకుతో అన్నాడు. ఫ్లాటు వేరే కానీ అందరం ఒక్కచోటే పక్కపక్కనే ఉంటాం. విడివిడిగా ఉన్నా అందరం కలిసి ఉన్నట్టే ఉంటుంది. విడిగా ఉన్నా భావనే రాదు. ఒకరినొకరం ఆసరాగా ఉంటాం. పిల్లలు అక్కడా ఇక్కడా కూడా తిరుగుతూ ఉండవచ్చు. పండగలను, పబ్బలను అందరం కలిసి చేసుకోవచ్చు. మాకు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలతో కాలక్షేపం అవుతూ ఉంటుంది.
అలాగే అమ్మకి తన వయసు వారితో, శైలజకి తన ఈడు వారితో స్నేహం చేసుకొని సమయం గడపడానికి వీలు కుదురుతుంది. ఇక మీదట ఈ కోపతాపాలు, కీచులాటలు వాళ్ళ జోలికే వెళ్ళవు. థాంక్స్ నాన్నగారు. నా సమస్యకి ఇంత మంచి పరిష్కారం చూపిస్తారనుకోలేదు. ఇప్పుడు ఎంతో రిలీఫ్‌గా ఉంది. కళ్ళల్లో కృతజ్ఞత ఉట్టిపడుతుండగా అన్నాడు శ్రీకాంత్.